స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. సెప్టెంబర్ 19, 2025 రోజున హైదరాబాద్ పట్టణంలోని మామూలు పిఎస్ లిమిట్స్ నియోజకవర్గం బోర్డు కాలనీలో ఈ షెల్కే అజయ్ అలియాస్ మహాకాల్ అజయ్ అనే ఒక వ్యక్తి తన అనుచరులతో కలిసి నియోజకవర్గం బోర్డులోని ఒక రోడ్డు పైన టేబుల్ చేసి అతని బర్త్డే సందర్భంగా రోడ్డుపై ఒక పెద్ద కేక్ పెట్టి కేక్ కట్ చేస్తూ గోల్డ్ ఫైర్ క్రాకర్స్ కలవడం, తర్వాత ఫైర్ క్రాకర్స్ కాల్చి కూడా శబ్ద కాలుష్యం చేయడం, పబ్లిక్ న్యూసెన్స్ చేయడంతో పాటు రోడ్ అబ్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇతని బర్త్డే రోడ్డుపై జరపడం మూలంగా రోడ్డుపై వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది జరిగింది. పబ్లిక్ కూడా, సరౌండింగ్ పబ్లిక్ కూడా సౌండ్ పొల్యూషన్ తోటి ఈ అరుపులతోటి న్యూసెన్స్ కావడం జరిగింది. ఈరోజు మాకు వచ్చిన సమాచారం మేరకు ఇతనిపై షెల్కే అజయ్ అలియాస్ మహాకాల్ అజయ్ పై క్రైమ్ నెంబర్ 528/2025 అండర్ సెక్షన్ 126 క్లాస్ 292, 223 3 క్లాస్ 5 బిఎన్ఎస్ కింద అజయ్ మరియు అతని అనుచరులపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా బర్త్డే చేయాలనుకుంటే వారి ఇంటిలో చేసుకోవాలి, లేదంటే కంపౌండ్లో కూడా చేసుకోవాలి. అంతేగాని మీరు పబ్లిక్ రోడ్లపై, పబ్లిక్ స్థలాలలో బర్త్డే జరుపుకొని ఈ విధంగా టేబుల్ వేసి పెద్ద పెద్ద కేకులు పెట్టి కత్తులతో తలవాళ్ళతో కేకులు కట్ చేసి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తే పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. మీరు చేసుకునే బర్త్డే మూలంగా రోడ్డు మీద పబ్లిక్ ఇబ్బంది ఉండదు, సరౌండింగ్ పబ్లిక్ కూడా శబ్ద కాలుష్యంతో అరుపులతో న్యూసెన్స్ ఉండదు. ఇంటిలో మాత్రం ప్రశాంతమైన వాతావరణం చేసుకోవాలి. అంతేగాని మన బర్త్డే మూలంగా పబ్లిక్ న్యూసెన్స్ చేస్తుంటే రోడ్లపై అది దౌర్జన్యానికి కిందకి వస్తుంది, రౌడీజం కిందకి వస్తుంది. కొంతమంది వ్యక్తులు హైదరాబాద్ పట్టణంలో టైగర్ గ్రూప్, మహాకాల్ గ్రూప్, ఈగల్ గ్రూప్, యువశక్తి గ్రూప్ ఇట్లా కొన్ని గ్రూపుల పేర్లు పెట్టుకొని ఈ విధంగా వారి గ్రూప్ లీడర్లు బర్త్డే చేసినట్టు పబ్లిక్ ప్లేస్లో, పబ్లిక్ రోడ్లలో ఈ కేకులు కట్ చేసి కొంత పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారు. కాబట్టి అయితే ఈ కొందరు గ్రూపు లీడర్లపై కూడా మేము కొన్ని క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. మేము పబ్లిక్ ఈ విధంగా రోడ్లపై బర్త్డే చేసేవారు ఉంటే వారందరికీ మా యొక్క వార్నింగ్ ఏంటంటే, ఎవరు కూడా దయచేసి రోడ్ల పైన ఈ కేకులు కట్ చేసి బర్త్డేలు చేసుకోవద్దు, క్రాకర్స్ కూడా కాలవద్దు. క్రాకర్స్ రోడ్లపైన కలిస్తే అది రోడ్డు యొక్క రోడ్డు మీద పోయే పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అంత అక్కడ పేపర్లు అది పడి చెత్త కూడా జమ అవుతుంది, సౌండ్ పొల్యూషన్ అవుతుంది. ఎవరైనా పబ్లిక్ రోడ్లపై, పబ్లిక్ స్థలాలలో కూడా బర్త్డేలు జరుపుకుంటూ కేకులు కట్ చేసి అరవడం, న్యూసెన్స్ చేయడం చేస్తే వారిపై పబ్లిక్ న్యూసెన్స్, రోడ్ అబ్స్ట్రక్షన్, వయలేషన్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ ఆర్డర్స్ అంటే ఆల్రెడీ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నది మన జిల్లాలో. ఈ 30 పోలీస్ యాక్ట్ ఉన్నప్పుడు ఎవరైనా రోడ్డుపై మీటింగ్ పెట్టాలన్నా, ఏది చేయాలనుకున్నా సంబంధిత పోలీసు అధికారుల యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఈ బర్త్డే కూడా ఎలాంటి పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా అతడు రోడ్డు పైన కొంతమందితో జరిపి పబ్లిక్ సర్వెంట్ యొక్క ఉత్తర్వులను ఉల్లంఘించడం జరిగింది. కాబట్టి ఇతనిపై సెక్షన్ 223 బిఎన్ఎస్ పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సో ఈ విధంగా జరపడంతో మా ఎస్పీసీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సార్ వచ్చిన తర్వాత ఈ రోడ్లపై జరిగే ఈ బర్త్డే జరుపుకోవడం, పబ్లిక్ న్యూస్ చేయడం, రౌడీజము, ల్యాండ్ గ్రాబర్స్, తర్వాత గాంజా, ఇవన్నీ అన్నిటిపై ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. రౌడీజం చేసేవారిపై, ల్యాండ్ గ్రాబింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటువంటి వాళ్ళ సమాచారం ఉన్నా, ఏమైనా వీడియోస్ ఉన్నా దయచేసి మా పోలీసులకు పంపించండి. మీ యొక్క ఇన్ఫర్మేషన్ మేము సీక్రెట్గా ఉండడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.